హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలోని పలు పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో నార్కోటిక్ పోలీసులు తనిఖీలు చేశారు. పార్క్ హయత్, లీలా హైదరాబాద్తో పాటు పలు రెస్టారెంట్లలో పోలీసులు సోదాలు జరిపారు. న్యూ ఇయర్ ఈవెంట్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈసారి జరగబోయే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు చాలా ఫోకస్ పెట్టారు. అప్రమత్తమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా డ్రగ్స్ వినియోగం చేసేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరంలోని నలుమూలలకు సంబంధించిన పబ్బులకు సంబంధించి కావచ్చు, రిసార్ట్స్, అదేవిధంగా అది సంబంధించిన మెయిన్ స్టార్ హోటల్స్ ఏమి ఉంటాయి వాటికి కూడా ఇప్పటికే తనిఖీలు చేపట్టారు. సంబంధించిన వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఏడాది పోలీసులు ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కానీ ఎక్కడో చోట్ల డ్రగ్ వినియోగం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పోలీసులు నార్కోటిక్ బ్యూరోతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో కూడా చాలా పకడ్బందీగా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా నిఘా పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్తో పాటు నార్కోటిక్ బ్యూరో, స్థానిక పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఈవెంట్కి సంబంధించిన అనుమతి ఉంటేనే కూడా ఈసారి ఈవెంట్లు నిర్వహించుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చెప్పినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరంలోని పలు స్టార్ హోటల్కి సంబంధించి కూడా అండర్టేకింగ్ తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం హోటల్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, December 31st కావచ్చు, Jan 1st కావచ్చు, పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ హోటల్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ఎటువంటి ఆంక్షలు విధించారు పోలీసులు ప్రత్యేకించి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా ఎవరైతే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అటు సౌండ్ పర్మిషన్ కావచ్చు, లిక్కర్ పర్మిషన్ కావచ్చు, దానికి సంబంధించిన ఈవెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించి ఎక్కువ ఎవరైనా ఈవెంట్ నిర్వాహకులు కస్టమర్లను అలౌ చేస్తే మాత్రం కూడా అందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా వాటి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు స్టార్ హోటల్స్, పబ్బులు, ఇటు రెస్టారెంట్తో పాటు ఈవెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు పర్మిషన్ తీసుకున్నట్టు తెలిసిన నేపథ్యంలో కూడా పరిమితికి మించి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తాం కూడా వాటిని చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా 3 కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతుంటే అందులో కూడా ఇటు స్నీపర్స్ డ్రగ్స్తో కూడా నార్కోటిక్ బ్యూరో, స్థానిక పోలీసులు, నార్కోటిక్ ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి పొత్తుగా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా ప్రత్యేకంగా ఫోకస్గా ఇటు ఈవెంట్ల మీద దృష్టి సారించబోతున్నారు నగర పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.